వేల మందిని ప్రొఫెషనల్స్ గా మార్చిన ఇనోమాటిక్స్ తో మీరు కూడా మీ డ్రీమ్ కెరియర్ ని ఇప్పుడే స్టార్ట్ చేయండి. ఎస్పీ గారు ఫోన్ చేయమని చేసావా? చేయలేదా? ఆయన లేకుండా శుభకార్యం ఎట్లా? ఇడియట్. ఏంటి పిఠాపురం సిగరెట్టా? మా నాన్న ముందు అస్సలు నేను తాను. అదొకటే నువ్వు నాకు ఇచ్చే మర్యాద. బుద్ధి లేని గాడిదే. ఏంటి పిఠాపురం, నా మ్యారేజా? సిస్టర్ మ్యారేజ్ అయిపోయిన వెంటనే నా మ్యారేజ్ చేస్తారు ఫాదర్. నీ దరిద్ర ముఖానికి అదే తక్కువ. కడుపుకి అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? పిఠాపురం ఎక్కడికి? ఆయన క్షమాపణ చెప్పి తీసుకొస్తాను, వెళ్తున్నాను. శుభం. అయ్యా లగ్న పత్రిక చదవమంటారా? చదవటానికే కదండి వచ్చింది. చదవండి సార్. నీ చదువుతాను పంతులు గారు. చదువమ్మా. స్వస్తి శ్రీ చంద్రమానేన శ్రీ బహుదాని నామ సంవత్సరం మార్గశిర శుద్ధ దశమి ఆదివారం ఉదయం 11:01 శ్రీ చంద్రకాంత్ గారి ఏకైక పుత్రిక శిరీషను చిరంజీవి సింధు మామగారైన శివాజీకి ఇచ్చి వివాహం చేయుటకు పెద్దలు నిశ్చయించిన శుభలగ్న పత్రిక. మంగళం మహత్. వారి చేతికి ఇవ్వమ్మా. రారాములమ్మ, సమయానికి వచ్చావు. పెద్దదానికి ముందు నువ్వు అక్షతలు వేయి. వేయి రాములమ్మ. 15 ఏళ్లుగా ఆ బిడ్డను పెంచిన చేతులతో అక్షింతలు వెయ్యలేను బాబు. తప్పు చేయని నా కొడుకుని డబ్బు కోసం జైల్లో పెట్టించాడు. దీవించమంటావయ్యా? ఇదిగో లాయరు, ఈ ఇల్లు దేవాలయం. ఈ గడపలో కల్లుడుగాను అడుగు పెట్టలేవు. నిజంగా దేవుడుంటే కొడుకు కోసం నేను పెడుతున్న కన్నీటికి ఇలా ఉంటే ఈ లగ్గం జరగదు. ఆగిపోతే 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 ఆగిపోతే. నా కళ్లకు గంతలు కట్టి నువ్వు నీలాంటి లాయర్లు ఇన్నాళ్లు నన్ను హింస పెట్టారు. నిన్ను చూసి పగలబడి నవ్వే అవకాశం ఇన్నాళ్లకొచ్చింది నాకు. మానభంగం చేసిన వాళ్లను అమాయకులన్నావు, హత్యలు చేసిన వాళ్లను అపర గాంధీలన్నావు, ప్రేమికుల్ని విడదీశావు. ఎందుకు? డబ్బు కోసం. ఆ డబ్బు నువ్వు వాడుకున్న జీవితాల్లా మూలపడి మూలుగుతోంది. తిను. అన్నమెందుకు? ఆ డబ్బే తిను. నన్ను పిచ్చిదాన్ని చేసి కోర్టులో ఇష్టం వచ్చినట్టు వాదించినప్పుడు లేని భయం, బెంగ ఇప్పుడెందుకు వచ్చాయి? ప్రియురాలి ముందు ఒక పేదరాలు శపించిందనా? లగ్నపత్రిక మీద ఆమె కన్నీళ్లు పడి రాసిన లగ్నం చెరిగిపోతుందనా? నీకు ప్రియురాలు కావాలి, కానీ న్యాయం అక్కర్లేదా? న్యాయమే కావాలని తాపత్రయపడిన నా అక్కకు నువ్వు ఇచ్చిన వరమేమిటి? మరణం. తన రక్తంతో నీ పాదాలు కడిగింది. ఏం చేశావు ఆవిడకు నువ్వు? ధర్మం. నడి రోడ్డు మీద పిచ్చుకుక్కును కలిచెట్టు కలిసి చంపాను. అప్పుడు ఏమయ్యాయి? నల్లగుడ్డ చాటున నీ కళ్ళు. గుడ్డిదాని వైపోయావా? ఈ దేశంలో ఉత్తర భారతం నుంచి దక్షిణ భారతం వరకు ఎంతమంది రాజకీయ నాయకులు మోసం చేయడం లేదు? వాళ్ళు కాపాడాలని చూసే న్యాయవాదులు ఎంతమంది లేరు? కాదని చెప్పు, చేతులు జోడిస్తాను. 3 అంచెల ప్రభుత్వాన్ని మేసే 3 కంచెలే రాజకీయం, చట్టం, న్యాయం. అవి 3 కోతుల్లాగా మారిపోయాయి. చెడు అనకు, చెడు వినకు, చెడు చూడకు అన్న 3 రీతుల్ని కోతులకు వదిలేసి చెప్పింది వినకు అంటుంది రాజకీయం. పెద్దవాడిని ఏవి అనకు అంటుంది చట్టం. ధర్మాన్ని చూడకు అంటుంది న్యాయం. ఈ నిజం తెలుసుకునే ఈ పద్ధతిలో బ్రతకాలని నిర్ణయించుకున్న నన్ను ప్రశ్నించే హక్కు నీకు లేదు. వెళ్ళు, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. శివాజీ గారు, ఇది మన ఇద్దరిని భార్యాభర్తలు చేసే పసుపు కాగితం. ఈ పసుపు కాగితానికి నా మెళ్ళో 3 ముళ్ళు వేయటానికి మధ్య ఒక పుణ్యకార్యం చేస్తానని మాట ఇమ్మని అడగడానికి వచ్చాను. నిరపరాధైన రాములమ్మ కొడుకుని విడుదల చేయించి మీరు నిజంగా మారారని నిరూపించుకోండి. అలా నువ్వు సల్లదావుడు ఎప్పుడు శురు చేసావు? బిల్కుల్ మందు బంద్ చేసినవే. ఏమరు మధ్య తాగుంటే మజాక్ అనుకున్నావు? బాడీ మొత్తం కూలింగ్ అవుతుంది, దమాక్ సాఫ్ అవుతుంది. అవ్వాల నువ్వు మందెందుకు బంద్ చేసినవే? ఏమున్నదిరా భయ్, మనకు ముందెనక మొత్తం దుష్మన్ గాలేనా? మందు జర్ర ఓవర్ ఇట్లా అనుకో, వెనక నుంచి ఎవడన్నా వేసేస్తే ఎవడో ఎందుకు నువ్వే వేసేస్తే? శివాజీ వెనక నుంచేం కర్మ, ముందు నుంచే వేశాడు. ఏంది భయ్యా లొల్లి? చెప్పే సక్కగా చెప్పు. నేను ప్రాసిక్యూషన్ వీక్ చేసి కేసు కొట్టేసేలా చేస్తానన్నా వినకుండా ఆ బాబ్జీ గారి మరదలు మర్డర్ కేసు శివాజీకి ఇచ్చారు కదా, ఏం చేశాడు చూడండి. అరే దమాక్ దినాక్ బాయ్, పాయింట్ చెప్పు.
ఆ మర్డర్ కేసులో అసలు ముద్దాయి నువ్వేనని కేసు తిరగదోడుతున్నారు. అట్టెట్టయితది? పైసలు ఇచ్చినాం, పైసలు అయిపోయింది కదా. ఏటయ్యేది? మీ కేసు సుప్రీంకోర్టు దాకా తీసుకెళ్లొచ్చు. ఇది ఎక్కడ న్యాయమయ్యా? న్యాయం ఎలా ఉండబట్టే మీరు ఎంపీ అయ్యారు. దాన్ని ఎందుకు తిడతారు? ఏం చేయాలో ఆలోచించండి. అరే గిదంతా నీ దిక్కేంచైంది నాయన. వాడు తాంబూలాలు తీసుకున్న నాడే తంబాకు నలిపినట్టు నలిపేస్తా అన్న. నువ్వేమన్నావు? నేనేమన్నా మర్డర్ చేసుడెందుకు, మనసు పట్టదాన్ని మానభంగం చెయ్యన్న తప్పారా? అప్పుడు సరే, ఇప్పుడు ఏం చేయమంటున్నావు? టీకై మర్డర్ చెయ్యి. How is it? మీరెవరినైనా వికృతంగా ఉన్నారు. ఏకే పార్టీ చౌనికి బదులు కత్తులతో కనిపిస్తున్నారు. ప్రభుత్వం మారిందా? కాదు, నువ్వే లోకం మారావు. అంటే నరకానికి వచ్చావు. పద.
ఇదేమిటి రంగుల డ్రైనేజీయా? తప్పు, అలా అనకూడదు. ఇది వైతరణి నది. ఇందులో చీము నెత్తురు ప్రవహిస్తూ ఉంటుంది. పాపులను ఈ నది గుండానే నరకానికి తీసుకెళ్తుంటాం. అది ఏమి కోత? యమలోకం కోడి పుంజ ఇక్కడ ఇప్పుడే తెల్లవారుచున్నదా? అది కాదు మానవ, ఈ రోజు మాకు పర్వదినం, అందరికీ సెలవు దినం. మా యువ యమధర్మరాజుకు పట్టాభిషేకం. మరి కొద్ది ఘడియల్లో సంరంభం ఆరంభం కానుంది. ఆ సూచికే అది. యువయముడికి పట్టాభిషేకమా? ఇక్కడను వారసత్వమా? మనరోగనమాట. ముసలియముడు ఇష్టపూర్వకముగా చేస్తున్నాడా లేక వెన్ను పోట? అది మాకు తెలియదు. కింకరా, చిన్నయముడు మంచివాడా కక్కోటకుడా? అమాయకుడు, ప్రశంసలకి లొంగిపోవును. పొగడ్తలకు లొంగని వాడెవడు? ఆ పిల్ల కుంకయముణ్ణి పొగడ్తలతో మెప్పించి ఒప్పించి భూలోక వరకు తప్పించుకుని పోయేదను. మానవ, మేము ఈ కిరీటము ధరించినప్పటికంటే ఇప్పుడు మీ పొగడ్తలే మాకు కడు సంతోషము కలిగించుతున్నవి. ఈ శుభ సమయమున నీకొక వరము ఇచ్చుచుంటే నీ కోరుకొనుము. అదియును నీ పునర్జన్మము. కుమారా, ఇతని శిక్షలు నిర్ణయించవలేను గాని వరములు ఇయ్యరాదు. ముందే పాపిని విచారించుము. చిత్రగుప్త ప్రభు, అగ్రసంధానిని తెరచి ఇతని పాపముల చిట్టా ప్రకటింపు. చెప్తాం. ప్రభు, ఇతనికి ఏ ఆడపిల్ల కనిపించను? వచ్చదవా అని అడుగు దురలవాటు కలదు ప్రభు. మింద్రుళ్ళగా ఇతడు దోషులను నిర్దోషులుగాను నిర్దోషులను దోషులుగాను నిరూపించి 2 రకముల పాపములు చేసినాడు. అది కదుగో మీ ఒంటికంటి శుక్రాచార్యుడులాగా. అధిక ప్రసంగమా? మీదే అధిక ప్రసంగం. పిల్లయముల వారిని ఇతర కిరీటం పెట్టి మీరు టోరు విప్పుతారు దానికి. తండ్రి, సభ మమ్మలను నిర్వహింపనీయుడు. చిన్నయ్యమ్మ, నాదో చిన్న మనవి. మా భూలోకంలో మంత్రులు మారగానే వారి పియ్యలు కూడా మారతారు. మీరు కూడా మెదడు చితికిన ఈ ముసలి చిత్రగుప్తుని రిటైర్ చేసి వారి స్థానంలో వారి కుమారుడు విచిత్రగుప్తుని కూర్చోబెడితే సుప్రభుగా ఉంటుంది. సభకు సభకు నరుడా మెచ్చితిని. చిత్రగుప్త బొమ్మ, విచిత్రగుప్త రమ్ము. వంగిడీలు ప్రభు, వంగిడీలు. ముందరికి శిక్ష విధింపము. ఇప్పటికే వైతరణి నది పొంగి పొర్లుచున్నది. మీరు ఉమ్మి ఉద్ధృతి ఆపినా ఉత్తమము. మీ వైద్యుని ఉప్పొంగటం తర్వాత ఇక్కడ నా హృదయం టెన్షన్తో రగిలిపోతుంది. ఇదే మా భూలోకంలో అయితే కోర్టుకెళ్ళి వాదించుకునేవాళ్ళం. ఈ యమలోకంలో నాకు న్యాయం జరుగుతుందని గ్యారంటీ ఏమిటి? మడి వచ్చినయ్యమా? మానవ, మా ముందు సమవర్తి ఉన్నది. ఇది నిప్పు, ఇది మంచు. తక్కువ శిక్ష వేస్తే మంచు కరుస్తుంది, ఎక్కువ శిక్ష వేస్తే నిప్పు కాలుస్తుంది. ఏం జరిగింది? చీయ కాలు కాలినది, తోలు ఊడినది. అయ్యయ్యో చిన్నయ్యమా. అనగా ఏదియో లోపము జరిగి ఉన్నది. నిజముగా ఇతని ఆయువు మూడినదా లేదా? ఒక క్షణము ప్రభు. అగ్రసంధానిలో ఉన్న లెక్కల ప్రకారము ఈ యువకునకు 25 సంవత్సరముల
3 మాసముల 2 రోజుల 8 గంటల 5 నిమిషముల 15 క్షాములే ఆయుష్ ఉన్నది ప్రభు. అది పూర్తయినది. మన్నించి యువరాజా, ఇది ఏ కాలమానం ప్రకారం లెక్క కట్టినారు? ఆంగ్ల కాలమానము ప్రకారము. తమరి పదవి ఊడిన నేను పుట్టింది తెలుగు గడ్డ మీద, నేను పెరిగింది తెలుగు భూమి మీద, పండుగలు జరిపించింది తెలుగు పంచాంగం చూసి, కానుకలు అందించింది తెలుగు దేవుళ్ళకి. అట్లు నా బ్రతుకు తెలుగు రీతిలో ఉండగా చావు ఆంగ్ల రీతిలో ఉండవచ్చునా? ఇతని ఆక్రోశము తప్పితే ఈ రెండింటికి ఏమీ తేడా లేదు ప్రభు. పైగా ఆంగ్ల కాలమానమును భూలోకమంతయు అనుసరిస్తున్నారు. ఇది ముసలి యజ్ఞం. ఆంగ్ల సంవత్సరానికి 365.25 రోజులు, తెలుగు సంవత్సరానికి 354 రోజులు. అంటే సంవత్సరానికి 11.25 రోజులు తగ్గుతూ ఉంటే 2 సంవత్సరాల 6 నెలలకు ఒకసారి అధిక మాసం కలిపి పూర్తి చేస్తారు. ఆ ప్రకారం నాకు ఇంకా 11.25 రోజులు ఆయుష్షు ఉంది. అందుకే మీ కాలు కాలినది. ఇంకొకసారి పెట్టి చూడు, తోలు ఊడడం కాదు, లెగ్గే పోతుంది. మానవ, నీ తర్కము మాకు బాగుగా నచ్చినది. 11 రోజుల పాటు నిన్ను భూలోకములకు పంపెను. థ్యాంక్ యూ యమధర్మరాజా. నరకము చూసిన కళ్ళతో భూలోకము చూసుటయా వీల్లేదు. అయ్యో, సింహాసనం ఎక్కిన ఫస్ట్ డేనే మీ మాట వారు చలన్ని ఇవ్వడం లేదు. మీరు యోయమధర్మరాజా, పిల్ల కుంకయముల వారా, లేక వారికి రబ్బరు స్టాంపా కదా? తండ్రి, మీరు నోరు మూసుకున్న బాగుండును. ఒక మానవునికే ప్రభావితుడవై తండ్రిని, యమధర్మరాజును నన్నే నోరు మూసుకోమందువా? నీ తల 1000 వక్కలు గావించదా? ఈ క్షణమే మిమ్మలను నా సభ నుండి బహిష్కరించుతున్నాను. అయినతో నిన్ను ఈ క్షణమే యమపురి నుండి తరిమివేయుతున్నాను. మాత, క్షమించుము, ఇది ధర్మయుద్ధం. యుద్ధమునకు తాత్కాలిక విరామము. మణిమాల, మీరెందుకు ఎచ్చటకు వచ్చినారు? కాళీచి యందు స్త్రీలకు ప్రవేశము నిషిద్ధము కదా? నేను తల్లిగా భారీగా వచ్చాను. తల్లి అయినను భార్య అయినను ఆడది ఆడదే. మీరు నరకలోక సాంప్రదాయము ధిక్కరించినారు. అదేయో మణిమాలాదేవి, దిక్కులేదు దిక్కులేదు. ఈ నరకలోకంలో స్త్రీలకు ఇంతటి అవమానమా? చీయా, నీ పరిపాలనలో ఇంతటి తరవంపా? కుమారా, ఇతగాడి మాటలు నమ్మవద్దు. ఇతడు బహుటక్కరి. ఇతడికి వచ్చుటతోనే మన తండ్రి కొడుకుల నడుమ అగ్గి పెట్టినాడు. నిషాదేవి ప్రవేశించినది. కాళీచి రేపటికి వాయిదా పడినది. ఈ సమస్యకు పరిష్కారము రేపు కనుగొడదాం. సాహో యమధర్మరాజు దర్బారు, సాహో. మాతా మణిమాలినీ దేవి ప్రణామములు. నువ్వా నాయనా? ఏ లైట్ వచ్చినావు? ఎందుకు నాయనా దొక్కించుతున్నావు? సభలో మీకు జరిగిన అవమానము గుర్తు. దేవి, ఆటపాటల్లో మిమ్మల్ని వాడుకుంటున్నారు. మాట మర్చి వచ్చేసరికి మెడబట్టి తింటున్నారు. అది తలుచుకొని వగచుస్తున్నారు. భగవనేనా, మా నాదుల వద్ద మాకు అవమానాలు అలవాటే. ఆహా, యోజముల వారి భార్యామణి మా భూమి మీద ఆడువారిదే పైచేయిగా ఉన్నది. వారు ఆరాధించబడటమే కాదు, రాష్ట్రాలను కూడా పరిపాలిస్తున్నారు. మరి మీరేలా మీ లోకంలో తల దించుకొని బ్రతుకుతున్నారు? ఎదిరించి మేమేమి చేయగలం? యమలోక వస్తువులను సమావేశ